తెలంగాణలోని సినీ నటీనటులు దర్శక నిర్మాతలు గుర్తించి వారిని ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం అభినందనీయమని ప్రముఖ కథా రచయిత రాజ్యసభ సభ్యులు విజేంద్ర ప్రసాద్ అన్నారు. ప్రముఖ సినీ విశ్లేషకులు డాక్టర్ పొన్నం రవిచంద్ర రచించిన తెలంగాణ సినీ ప్రస్థానం పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆయన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ పూర్వ సంచాలకులు మామిడి హరికృష్ణకు అంకితం చేశారు. తెలంగాణలో సినీ ప్రస్థానాన్ని రచనలోనే కాకుండా అలనాటి చిత్రాలను మరోసారి నేటి తరానికి అందించే ప్రయత్నం చేయాలని విజేంద్ర ప్రసాద్ సూచించారు. పుస్తకాన్ని స్వీకరించిన మామిడి హరికృష్ణ ఎంతో ఆత్మీయులైన రవిచంద్ర తనకు పుస్తకాన్ని అంకితం ఇవ్వడం జీవితంలో మర్చిపోలేనని పేర్కొన్నారు. సార్ ఏమన్నా దాని తాలూకు సినిమాలు దొరికితే దాన్ని బాగు చేసి ప్రజలు చూడటానికి వీలవుతుందో సిన్సియర్ ప్రయత్నం చేయండి సార్. తెలంగాణ సినిమా అనేది అసలు తెలంగాణ ప్రాంతంలో అసలు లేనే లేదు. నేను ఈ బుక్లో ఇచ్చాను ఎంతమంది నటీనటులు అప్పటి నుండి ఇప్పటి వరకు వచ్చారు. అప్పుడు ఇది హైదరాబాద్ స్టేట్గా ఉన్నప్పుడు, హైదరాబాద్ ప్రత్యేకంగా నిజాం రాజు ఉన్నప్పుడు ఇక్కడి వాళ్ళంతా బాంబే వెళ్ళారు, ఆంధ్ర ప్రాంతం వాళ్ళంతా చెన్నైకి వెళ్ళారు అటువైపు. ఇక్కడ మనకు ఎందుకంటే బాంబేతో ఉన్న హిందీ ఉర్దూ మనకు ఇక్కడ తెలంగాణలో నైజాం పాలనలో అదే ఉండేది. రామ్ ప్యార్ నుంచి మొదలుకుంటే సునాలిని దేవి, పైడి జయరాజ్, శంకర్ జయకిషన్ లాంటి ద్వయంలో ఉన్న శంకర్ కానీ అజిత్ వీళ్ళంతా ఇక్కడి నుండి బాలీవుడ్కి వెళ్ళి బాలీవుడ్లో స్థిరపడ్డారు. ఇందులో చాలా విషయాలు వచ్చినాయి. తెలంగాణ సినిమా నుంచి ఎంతమంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దర్శకుల్లో 5 ప్రముఖ దర్శకులు కరీంనగర్ జిల్లాకు చెందిన వారు. ధన్యవాదాలు. నా జీవితంలో నేను అంకితం స్వీకరించిన మొట్టమొదటి పుస్తకం ఇది. అంకితం ఇవ్వడం ఒకవైపు అయితే మరొక వైపున దాంట్లో నేను సినిమా జర్నలిజం వైపు ఆసక్తి చూపించడానికి 2 కారణం. ఆ 2లో శ్రీలక్ష్మి గారు ఒకరు, హరికృష్ణ ఒకరని.